దేవుని వాక్యం సెలవిస్తుంది ఉదయకాల వేళలో మొదటి దిన వృత్తాంతములు 28వ అధ్యాయం 20వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ధైర్యము కలిగి పని పూనుకుమ్మని. మరి ఈ రోజున మనం చేసే పనిలో మనకు ధైర్యం ఉందా? దేవుని తట్టు విశ్వాసము కలిగి మనం ఉన్నామా? ఆ పని చేయటంలో దావీదు ఎంతగానో ధైర్యము కలిగి ఉన్నాడు. కాబట్టే తన తరమునందు కాకుండా తన యొక్క కుమారుల తరములో దేవుడు కార్యం చేసి ఉన్నాడు. మరి ఈ రోజున నీవు కలిగి ఉన్న ధైర్యము రేపు నీ కుమారుల జీవితాల్లో అది ఆశీర్వాదకరంగా ఉందా, శాపకరముగా ఉందా, ఇదిగో దీవెనకరముగా ఉందా, దేవుడు వర్ధిల్లించేదిగా ఉందా? మనం జ్ఞాపకము చేసుకుందాం. తల్లు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడిన దేవా, ఇదిగో తండ్రి, నీ లేఖనాలు మా జీవితాల్లో నెరవేరుటకు సహాయాన్ని దయచేయండి. ద్వితీయోపదేశ కాండము అయ్యా, ఇదిగో తండ్రి 28వ అధ్యాయము 20వ వచనం ద్వారా ప్రభువా, అయ్యా మొదటి దిన వృత్తాంతముల ద్వారా నీవు మాతో మాట్లాడిన దేవా, అయ్యా దావీదు ప్రభువా పూనుకున్న పని ప్రభువా తన కుమారులకు ఆశీర్వాదకరంగా ప్రభువా, అయ్యా వారు చేయులాగున నువ్వు దీవించిన దేవా, నేటి దినమున ప్రభువా ఇదిగో రాజా మేము కూడా ధైర్యము కలిగి మేము చేయుచున్న పనులే యందు ప్రభువా విశ్వాసమునుంది ప్రభువా. ఇదిగో తండ్రి, మా తరము కాకుండాను మా పిల్లల తరము ఆశీర్వదింపబడుతుంది, దేవుని కృప చేత నింపబడుతుందని ప్రభువా విశ్వసించే జీవితాలు మాకు దయచేయండి. అయ్యా నీ తట్టు చూస్తున్నాము ప్రభువా, నీకే వందనాలు వందనాలు చెల్లిస్తూ అయ్యా ఇదిగో ప్రభువా ఈ విన్న వాక్యము వ్యర్థముగా పోకుండా మా హృదయంలో యందు ఫలించుటకు సహాయమును దయచేయమని ఇదిగో ఈ చిన్ని ప్రార్థన బంగారి పాదాల చింత పెడుతూ నదుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో కొనసాగుదాం. మన మధ్యలో కొన్ని ప్రార్థన విన్నపములు ఉన్నాయి. అదేవిధంగా చెప్పబడిన వాక్యము నిమిత్తము కొన్ని ప్రార్థన విన్నపముల నిమిత్తము మన మధ్యలో మనమ్మ గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు, మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం అయ్యా. తెలుస్తున్నానయ్యా. అయ్యా అబ్బాని పిలిచే భాగ్యం నాకు ఇచ్చినావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తల్లి. మరి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా గడిచిన భయంకర రాత్రంతా సుఖమైన నిద్రనిచ్చి చురుకైన మేలుకనిచ్చిన తండ్రి, నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు నిన్ను గణపరచుటకు నాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకు వందనాలు. అవును ప్రభా, దావీదు మహారాజు ఎంతగానో ప్రయాసపడిన తండ్రి, సమస్తమును సమకూర్చిన ఆయన నీ యొక్క ఆలయం కట్టాలని ఎంతగానో ఆశపడినాడు. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయినా అది నీ చిత్తంలో లేదు కనుక నా ప్రభా సొలొమోనుకి అప్పచెప్పినావు తండ్రి, ఆ పనిని పూర్తి చేయించుకున్నావు నాయన, నీకు వందనాలు యేసయ్యా. అయ్యా తనలో ఏ లోపం ఉందో ఏదో మాకు తెలియదు కానీ నా తండ్రి నాయన, అలాంటి పరిస్థితి మాలో ఉంటే నా తండ్రి క్షమించయ్యా, ఆచరించయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన నీకు వందనాలు తండ్రి. అమ్మగారు చెప్పిన రీతిగా నా తండ్రి మా జీవితాలు మేము సరి చేసుకున్నటకు సహాయం చేయ్యా, నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇలాంటి సమయం దొరకక ఎంతోమంది బిడ్డలు నశించిపోతున్నారు నా తండ్రి, నీకు వందనాలయ్యా. వారికంటే మేము గొప్పవారం కాదు కానీ నా తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన నీ యొక్క పాదసన్నిధికి వచ్చి నిన్ను స్తుతించుటకు నిన్ను గణపరచుటకు నాయన నాకు ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చిస్తూ మా ప్రభువును మా రక్షకుడు యేసు నామమున మిక్కిలి వినయంతో ప్రతిమాలు వేడుకొనుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. అదేవిధంగా చివరి ప్రార్థన చేసుకుందామే. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి తండ్రి ఉదయకాల వేళలో మేము కూడి ప్రార్థించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో రాజా, నిన్నటి దినం మొదలుకొని మరొక దినం వరకు రాజా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచారు అయ్యా. రాత్రంతయు ప్రభా ఇదిగో మీరు కాచి కాపాడిన దేవా, ఇదిగో ఇంతవరకు ప్రభా అమ్మ చేసిన ప్రతి ప్రార్థనను ప్రభా మీరు విని ఆమేన్ ఆమేన్ అని సమాధానమును దయచేసి ఉన్నారని మేము నమ్ముచున్నాము. మరి తండ్రి అయ్యా అదేవిధంగా ప్రభా చేస్తున్న ప్రార్థనలకు మీరు సమాధానమును దయచేయండి అయ్యా. ఇతర దేశాలను మా దేశాలను రాజకీయ నాయకులను ప్రభా, అధికారులను ప్రభా, సేవకులను తండ్రి మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రాంతాలను
పట్టణాలను, గ్రామాలను, జిల్లాలను, మండలాలను ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, నరుడిగా జీవిస్తున్న ప్రతి మనిషిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి జీవితాలని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్క దాంట్లోని కార్యమును జరిగించండి. విధవరాలను, వికలాంగులను, అంగవైకల్యులను ప్రభువా, ఇదిగో తండ్రి, ప్లాట్ఫామ్లో పొంటి ఉండు వారిని అయ్యా స్థితిగతులు సరిగా లేక ప్రభువా, ఇదిగో తండ్రి, మరి నిరుపేదలుగా నిత్యహాయ స్థితిలో ఉన్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలం అనుగ్రహించండి ప్రభా. ఇదిగో తండ్రి, మరి ఎంతమంది బిడ్డలు అయితే బాధపడుచున్నారో వారందరినీ మీ జ్ఞాపకము చేసుకోమని ఉదయకాల వేళలో ప్రార్థిస్తున్నాం. అయ్యా రాజా, మరి తండ్రి, మరి రాజా, ఈ ఉదయకాల వేళలో ప్రార్థిస్తున్నాము. చంటి బాలంతలను, చంటి పిల్లల్ని మీరు జ్ఞాపకము చేసుకోండి. ఇదిగో రాజా, అదేవిధంగా ఈ ఉదయకాల వేళలో నీ పాద సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము. నీ కార్యమును జరిగించండి, నీ చిత్తాన్ని నెరవేర్చండి. మా మందిర ప్రాకారాలను ప్రభా మీరు ఆశీర్వదించండి. సొలొమోను మహారాజు కడుతున్న మందిర ప్రాకారాలకు ఏ రీతిగానైతే సమస్తాన్ని సమకూర్చి ఉన్నారో, ఇదిగో మా మందిర ప్రాకారములలో ప్రభా ఆత్మీయ స్థితిగతులకు ప్రభా, సరి అయిన తండ్రి ప్రభా, ఆత్మీయ స్థితిగతులకు ప్రభా, ఆత్మీయ ఆహారాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అనుదినము ప్రభా ప్రార్థనలలో ప్రభా అయ్యా అనేకులు సమకూడులాగున మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా మా మందిరంలో ప్రభా జరుగుతున్న ప్రతి కార్యక్రమాల్లో మీరు ఉండండి. మందిర కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మందిరంలో ఎన్ని కుటుంబాలు అయితే సభగా కూడుకుంటున్నాయో, ఎన్ని కుటుంబాలు అయితే ప్రభా సంఘానికి కట్టుబడి ఉన్నాయో, ఏ ప్రాంతంలో ఉండి కూడా సహాయాన్ని అందిస్తున్నారో, అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. అయ్యా ఏ దేశాల్లో, ఏ గ్రామాల్లో, అయ్యా పట్టణాల్లో ఏ ఒక స్థితిగతులలో ఉన్నారో ప్రభా, ఏ మారుమూల గ్రామంలో ఉన్నారో, ఎంతమంది సేవ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా సంఘం యొక్క పునాదులను ప్రభా నీవు బలపరచుమని ప్రార్థిస్తున్నాము. అయ్యా నీ కార్యమును జరిగించమంటున్నావు ప్రభా. ఇదిగో ధైర్యము తెచ్చుకొని నీవు పని పూనుకొనుము, నేనున్నాను అన్నావు దేవా. మరి ప్రభా ధైర్యము తెచ్చుకొని నీ వైపు తిరిగి ప్రభువా, ఇదిగో నీ మీద మా కాడి మోపుచు మేము పని పూనుకుంటుండగా మా మందిరంలో సమస్త కార్యములను మీరు జరిగించుమని ప్రార్థిస్తున్నాము. అయ్యా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాము. ప్రార్థించమని కోరిన కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా ఇదిగో రాజా, మరి ఎంతమంది అయితే ప్రార్థించమని కోరి ఉన్నారో వారి అవసరతలు మీరు తీర్చండి. అయ్యా ఇదిగో ఏలియా ఎగ్జామ్స్ రాస్తుండగా తనకు తోడుగా ఉండండి. తన బ్రదర్ ఆరోగ్యాన్ని ప్రభా మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా సందీప్ రాకపోకల్లో తోడుగా ఉండండి. చక్కనికి మంచి సంతానం దయచేయండి. అయ్యా ఇమ్మన్న చిన్న బిడ్డకు మంచి వివాహం అవుటకు తండ్రి ప్రభా చక్కటి వరుణ్ణి మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాము. అయ్యా మరి తండ్రి వాళ్ళ ల్యాండ్ విషయంలో కూడా మీరు కార్యమును జరిగించండి. పెద్ద కుమార్తెకు సంతానం వచ్చుటకు సహాయాన్ని దయచేయండి. అయ్యా ప్రభా వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా అదేవిధంగా ప్రభా ఇదిగో రాజా, మరి విద్య వాళ్ళ వదినని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఆడపడుచుని ప్రభా, మరి తండ్రి మరి ఆమెకు కూడా ఆరోగ్యం బాగలేదని విన్నాము తండ్రి. తన ఆరోగ్యాన్ని ప్రభా కుదటపరచుమని ప్రార్థిస్తున్నాము. అయ్యా ఇదిగో అదేవిధంగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. దాస్మనక్క వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మరి తండ్రి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మీరు కట్టండి ప్రభా. ఇదిగో తండ్రి తన సహోదరుడు కడుతున్న ఇంటి నిర్మాణం విషయంలో కూడా మీరు కార్యం జరిగించండి. అయ్యా అదేవిధంగా ప్రభా ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మరి తండ్రి జయరాజ్ పాస్టర్ వాళ్ళ కుమారుని జీవితంలో మీరు కార్యం జరిగించండి. అయ్యా కుమారునికి ప్రభా ఇదిగో మార్గాలు మీరు సరళపరచండి ప్రభా. అదేవిధంగా ప్రభా వారి పరిచర్య విషయమై ప్రార్థిస్తున్నాము. నీ కార్యమును జరిగించండి. వారి పరిచర్యలో ప్రభా నీ బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము రాజా. అయ్యా అదేవిధంగా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. శైలజక్క వాళ్ళ కుటుంబంలో ఆర్థిక సహాయాన్ని మీరు మెరుగుపరచండి. చిన్న కుమార్తె వివాహ విషయంలో అయ్యా ఇదిగో ప్రభా నువ్వు చక్కటి వరుణ్ణి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. పెద్ద కుమార్తెకు మంచి సంతానాన్ని మీరు అనుగ్రహించండి. అయ్యా ప్రార్థించమని కోరి ఉండగా అయ్యా అదేవిధంగా సుందరముత్యం నాయన గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వారు ప్రార్థించమని కోరి ఉన్నారు. వృద్ధాప్యంలో ఉంటుండగా ప్రభా వారి ఎముకలలో సొత్తువయు కండరాల్లో బలాన్ని అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని అనేకులకు ప్రభా మాదిరికరంగా నీకు మహిమకరంగా ఉంచండి ప్రభా. అయ్యా ఆర్థిక స్థితిగతులు ఆ కుటుంబంలో మీరు కట్టుమని అడుగుచున్నాము. దూర ప్రాంతంలో ఉన్న వారి మనవన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా తనకి తోడుగా మీరు ఉండమని ప్రార్థిస్తూ ఇదిగో తన కుమార్తెలను అయ్యా ఇదిగో మీరు దీవించండి. తన మనమలను మనమరాలను అల్లులను మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచు ఇదిగో నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరొకసారి సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, సంఘ కుటుంబాలని నీ చేతులకు అప్పచెప్తూ అయ్యా ఇదిగో సేవకులమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ పరిచర్యలో బహుబలంగా మీరు మమ్మల్ని వాడుకొని నీ చిత్తాన్ని అయ్యా మా యందు నెరవేర్చుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం నెచ్చిస్తూ ఇదిగో తండ్రి ఈ ఉదయకాల ప్రార్థనలన్నింటిలో ప్రభా మీరే తోడుగా ఉంటారని నమ్మి విశ్వసిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను
వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అదేవిధంగా పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమునందు ఎలాగో అలాగూ భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మీరు క్షమించిన ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అందరికీ వందనాలు.